ఎమ్మెల్యే వాసుపల్లి సొంత నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, 42వ వార్డు ఇందిరానగర్ కాలనీ స్థానికుల హర్షం. వారంలో పూర్తి పనులు చేస్తామని గణేష్ కుమార్ హామీ. అలాగే ఆల శ్రీనివాస్ గారు, అలాగే కోఆప్షన్ మెంబర్ మిస్టర్ షరీఫ్ గారు, పోలీస్ జగదీష్ గారు, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఇందిరా గాంధీ కాలనీలోని వాసులందరూ కూడా ఉన్నారు. వీళ్ళ కోరిక మేరకు ఈ రోడ్లు వేస్తా ఉన్నాము. ఏ సమస్య వచ్చినా సరే ఇందిరా కాలనీకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటా ఉన్నాం అన్నమాట. ముఖ్యంగా కార్పొరేటర్ ఆల లీలావతి గారు, గతంలో మన విజయసాయి రెడ్డి గారు ఉండేటే కూడా అనేక కాచాము. సో ఇప్పుడే లక్ష్మి గారు ఏమో నాకు అన్నారు, బాబు నాకేమో వీటికి ట్యాక్సెస్ వేసేమని చెప్పేసి. సో నేను అడుగుతా ఉన్నాను ఏంటంటే, మున్సిపల్ ట్యాక్స్ కంటే G+3 కట్టేసి ఇస్తాను, ఎందుకు డబ్బులు లేవు అని అడిగారు. డబ్బులు అవసరం లేదు. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదలకి అన్ని రకాలుగా అండగా ఉంటుంది. G+3 షేర్వాల్ టెక్నాలజీలోని ఇంత ఇటువంటి ప్రెమిసెస్ని నిర్మాణం చేస్తుంటే ఒక్కొక్కరికి ఇంచుమించు 450 SFT, 500 SFT డబుల్ బెడ్రూమ్లు వస్తాయి. ఆలోచించుకోనివ్వండి. ఒకవేళ అదే అనుకుంటే నేను తప్పకుండా సీఎం గారి దగ్గర తీసుకుని వెళ్ళి ఈ ఫైల్ మూవ్ చేసి ఇమీడియట్ శాంక్షన్ చేయిస్తాను. ఎందుకంటే ఇది సీఎం గారితో అవుతుంది కాబట్టి. రెండోది, ఒకవేళ అవసరం లేదు మాకేమో కేవలం ఏంటంటే ట్యాక్సెసే కావాలి అని అనుకుంటే, మున్సిపల్ ట్యాక్స్ కావాలంటే నేను ఈ రోజు కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాక్సెస్ కూడా చేసి పెడతామని చెప్పి నేను తెలియజేస్తాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 3వ తేదీన నిర్వహించే పాదయాత్రకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పిలుపునిచ్చారు. ఆ ఇన్సిడెంట్ బట్టి అర్ధరాత్రి కూడా పరిగెత్తుకొచ్చి గంటల తరబడి పనులు చేయాలండి. అలా ఉంటాయి, ఎక్కువ పనులు ఆ రకంగా ఉంటాయి. ప్రాసెస్ ప్లాంట్ లో ఉండేటువంటి పద్ధతులు వేరు, ఎక్కడ కూడా ఇట్లా పెట్టరు. అందుకని కావాలని ఉద్యమాలు అణిచేదాని కోసం మాత్రమే ఈరోజు బయోమెట్రిక్ పెట్టాలనేటువంటి పద్ధతిని ఏ స్టీల్ ప్లాంట్ లో లేకుండా ఇక్కడ కావాలని చెప్పేసి పెడుతున్నారు. ఉత్పత్తికి కార్మికులు ఎక్కడ కూడా ఆటంకం అనేటువంటిది కాదు. మేము యూనియన్లు ప్రత్యక్షంగా కూడా ఈరోజు కార్మికుల్ని, లేకపోతే మేము చాలా సమ్మెలు జరగాల. ఈ సమ్మెలు ఎందుకు చేయడం లేదనంటే, ఈరోజు ప్లాంట్ నష్టపెట్టుకోకూడదు, ప్లాంట్ను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో మేము చేస్తున్నాం. కానీ యాజమాన్యమే కావాలని బ్లాస్ట్ ఫర్నెస్ 3ని మూసేసి, అత్యాధునికమైనటువంటి బ్లాస్ట్ ఫర్నెస్ మూసేసి ఉత్పత్తిని ఈరోజు 40% తగ్గించింది యాజమాన్యం యొక్క తప్పుడు వైఖరి వల్లనే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి నష్టాలు. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్కి లాభాలు వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్కి నష్టాలు రావడానికి 40% ఉత్పత్తి తగ్గించింది. అట్లాగే మనకు సొంత గనులు లేవు. ఆ గనులు లేనందువల్ల ప్రతి సంవత్సరం అదనంగా 2000 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్ అదనంగా ఖర్చు భరించాల్సి వస్తుంది. తొమ్మిది తీసుకుంటే వాడికి 500 రూపాయల టన్ను వస్తుంది. బయట మార్కెట్లో 5000 రూపాయలు పెట్టి బయట మార్కెట్లో కొనుక్కోవాల్సి వస్తుంది. అది తేడా. అందుకని లేకపోతే అక్కడ ఆబ్సెంట్ ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళినప్పుడు అటెండెన్స్ మార్కింగ్ ఉండాలి కంపల్సరీగా. అది ఆటోమేటిక్ గా ఏదైనా ఎవడు వేయడానికి అనేటువంటి కుదరదు. అట్లాగే మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ అది ఆటోమేటిక్ గా ఉంది. అందుకని ఇది కేవలం ఏంటంటే యాజమాన్యం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. కార్మికులు పనిచేయడం లేదు, హాజరు కావడం లేదు, అటెండెన్స్ సక్రమంగా ఉండట్లేదు అనేటువంటి చెప్పేటువంటి పని. అందుకని ఇట్లాంటి ప్రయత్నాలు అనేటువంటిది సరైనటువంటిది కాదు. అట్లాంటి ప్రచారం చేయొద్దని యాజమాన్యానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. బీజేపీ రాబోయేటువంటి ఎన్నికల్లో చెల్లించాల్సి వస్తుందని సిఐటియు తరఫున హెచ్చరిస్తున్నాం. అట్లాగే ఈరోజు మిమ్స్ విజయనగరంలోని మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 27 రోజుల నుంచి కార్మికులను బయటికి నెట్టేసి, మేనేజ్మెంట్ 350 మందిని బయటికి నెట్టేసి హాస్పిటల్ ఎలా నడుపుతారు. కానీ వాళ్ళు ఏమిటంటే యూనియన్ ఉండకూడదట. కార్మికులు యూనియన్లో చేరినందుకు కక్ష సాధింపు చర్యగా ఈరోజు యూనియన్తో మాట్లాడడం, అలాగే బయట నాయకులు ఎవరు రావడానికి లేదు, మాట్లాడడానికి లేదని చెబుతున్నారు. ఇది శుద్ధ తప్పు. ఇది ప్రభుత్వాలు కూడా ఇదే పద్ధతి అవలంబిస్తున్నాయి. ఇది స్వాతంత్ర పోరాటం నుంచి ట్రేడ్ యూనియన్ చట్టం అనేటువంటిది 1926లో వచ్చింది. ఈ చట్ట ప్రకారం కార్మికులు ఏడుగురు ఉంటే సంఘం పెట్టుకోవచ్చు. అక్కడ సంఘం పెట్టుకున్న దాన్ని ఈరోజు సంఘాన్ని రద్దు చేయాలని మేనేజ్మెంట్ ఒత్తిడి చేస్తూ ఉంది. దాని మీద ఉక్కుపాదం తీసుకొని ఈరోజు అణచాలని ప్రయత్నం చేస్తుంది. దుర్మార్గం. బయట నాయకులు ఉండడం అనేటువంటి ట్రేడ్ యూనియన్లో చాలా సహజం. అలా 50% మంది బయట నాయకులు ఆఫీస్ పేర్లకు ఉండొచ్చు.
చట్టంలో ఉన్నటువంటిది. కానీ ఎక్కడ 50% అక్కడే ఉండరు, ఒకరో ఇద్దరు లీడర్స్ ఉంటారు. కానీ బయట నాయకులు ఉండకూడదు. లోపల వాళ్ళని అయితే అదిరించి బెదిరించవచ్చు, బయట నాయకులు అలా బెదిరించడం అనేది ఎవడతరం కాదు. అందుకని వివి గిరి గారు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఆనాడు చిట్టివలస జూట్ మిల్కి గౌరవాధ్యక్షులుగా పనిచేశారు. లాలా లజపత్ రాయ్ గారు, తిలక్ గారిని పత్రిక, ఆయన కేసరి పత్రికలో బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా రాస్తే 3 రోజులు బొంబాయిలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గం, ఆయన 3 సంవత్సరాలు శిక్ష విధిస్తే 3 రోజులు బొంబాయిలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గం సమ్మె చేశారు. జ్యోతిబాస్ గారు రైల్వే కార్మికుల యొక్క యూనియన్ గా లీడర్ గా పనిచేశారు. కార్మిక నాయకులు సుభాష్ చంద్రబోస్ టాటా యూనియన్ మొట్టమొదటి గౌరవాధ్యక్షుడిగా, టాటా యూనియన్ వర్కర్స్ యూనియన్ కి గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. ఆ రకంగా స్వాతంత్ర సమరంలో పాల్గొన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా బయట నాయకులు ట్రేడ్ యూనియన్లో ఉండడం అనేటువంటిది చట్టపరం. 1926లోనే చట్టం వచ్చింది. కానీ ఈరోజు భూస్వామ్య విధానం లాగా, భూస్వామి శాసించినట్టుగా ఈరోజు అక్కడ ఉన్న పాలేరులాగా బానిసత్వంతో కార్మికులు ఉండాలనేటువంటి విధానాన్ని ఈరోజు మహారాజా కాలేజ్ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది. అందుకని ఈరోజు అక్కడ కార్మికులు 1వ తేదీ నుంచి 28 రోజుల నుంచి కూడా బయట టెంట్ వేసుకొని ఉన్నారు. ఇది మెడికల్ కాలేజీకి అప్రతిష్ట. అలాగే ప్రభుత్వం కూడా దీని మీద ఎటువంటి చర్య కూడా తీసుకోలేకపోతుంది. అక్కడ జిల్లా కలెక్టర్ గారిని, లేబర్ కమిషనర్ గారిని స్వయంగా కలిసాం, నిన్న కూడా కలిసాం. మీటింగ్ వేయడానికి కూడా లేబర్ కమిషన్ భయపడుతున్నాడంటే పెత్తందారులకి భయపడి ఈరోజు ప్రభుత్వం నడుస్తా ఉన్నది. యాజమాన్యాలు తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారు, యాజమాన్యాలకి అండదండలుగా ఉన్నారు తప్ప కార్మిక వర్గానికి, కార్మికుల యొక్క బిల్డింగ్ డబ్బులు తీసేసుకున్నారు. 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆడుకుంటా ఉంది. అట్లాగే కార్మికులకి కనీస వేతనాలు అనేది 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కనీస వేతనాలు కమిటీ లేదు, అలాగే కనీస వేతనాలు నిర్ణయించాలి. ఆ విధంగా ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్లు యాజమాన్యాల పక్షాన ఉంటున్నాయి, కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకని మహారాజా ఈ విధానానికి వ్యతిరేకంగా మహారాజా మిమ్స్ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా రేపు రాష్ట్రం అంతా కూడా నిరసనలు తెలియజేయాలని చెప్పేసి చేయటం పిలిపించాం. ఆ విధంగా కార్మిక వర్గం యావత్తు కూడా దీంట్లో పాల్గొమని చెప్పేసి కోరుతున్నాం. 3వ పాదయాత్ర జరిగింది. ఆ పాదయాత్ర సందర్భంగా కూడా ప్రతి గ్రామం, ప్రతి ప్రాంతంలో, టౌన్లో, పట్టణంలో అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత స్టీల్ కార్మికులకి నీరాజనం పెట్టారు. ఆ రకంగా స్వాగతం పలికారు. విశాఖ ప్రజానీకం కూడా ఈ ప్రదర్శనకి స్వాగతం పలకాలని, అలాగే ఈ ప్రదర్శనకి జయప్రదం చేయడానికి స్టీల్ ఉద్యమంలో భాగంగా ప్రజలు సహకరించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్. ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రుణాలన్నీ కూడా రైతన్నలే మాఫీ చేస్తానని చెప్పడం, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ మాట నమ్మడం, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలని ఆయన పబ్లిసిటీ ఇవ్వడం, ఆ ఇచ్చిన ఆ పబ్లిసిటీని రైతన్నలు నమ్మడం, నమ్మిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా రైతన్నలను మోసం చేశాడు అని గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఏకంగా 87,612 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి చివరికి ఈ మాదిరిగా ఇంతకుముందు మన కాకాని గోవర్ధన్ అన్న పత్రం చూపిస్తా ఉన్నప్పుడు నేను కూడా ఏందన్న పత్రం అని చెప్పి అడిగితే ఇచ్చాడు. ఈ మాదిరిగా పత్రం ఇచ్చి ఈ మాదిరిగా రైతన్నలందరికీ కూడా బేషరతుగా మొదటి సంతకంతో 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ 87,612 కోట్ల రూపాయల మీద పడే వడ్డీ, చివరికి 0 వడ్డీ అనే పథకాన్ని కూడా ఈయన ఎగరగొట్టేశాడు ఇవ్వకుండా. ఆయన ఎగరగొట్టిన 0 వడ్డీ డబ్బులు కూడా మన ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు ఇప్పుడే కనిపిస్తా ఉన్నాయి, మనమే ఇచ్చినాం. అంటే 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి 0 వడ్డీ పథకాన్ని సైతం ఎగరగొట్టి ఆ 87,612 కోట్ల రూపాయల మీద రైతన్నలు కట్టిన వడ్డీలు, చక్కెర వడ్డీలకు కూడా సరిపోని విధంగా 87,000 కోట్ల మీద
సంవత్సరానికి వడ్డీనే దాదాపుగా కనీసం 5-6 వేల కోట్ల రూపాయలు. 5 ఏళ్లలో ఆ వడ్డీలు వేసుకున్నా కూడా 87,000 కోట్ల మీద 5,000 కోట్ల రూపాయలు వడ్డీలు వేసుకున్నా 30,000 కోట్ల చుట్టూ వడ్డీలకే. అలాంటిది ఈయన కట్టింది కేవలం 5 సంవత్సరాలు కలిపి 15,000 కోట్లు. సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసి అంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో మోసం చేస్తే మనం ఈ 5 సంవత్సరాలలో కేవలం ఈ ఒకే ఒక్క పథకం వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క పథకం ద్వారానే రైతన్నల చేతుల్లో పెట్టింది అక్షరాల 34,000 కోట్ల రూపాయలు పెట్టాం. ఇక రైతులకు ఈ 5 సంవత్సరాలు మనం గమనించినట్టయితే రైతన్నులకు సంబంధించి మనం పంటలు కొనుగోలు చేసిన తప్పకుండా ప్రతి సందర్భంలోనూ రైతుకు అందాల్సిన సమయంలో విశాఖ ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ ఎంపీగా గెలిపిస్తే ఉచిత విద్య, వైద్యం కల్పిస్తాను కేఏ పాల్ అన్నారు.
వైసీపీ పార్టీకి మరో షాక్. ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామాతో వైసీపీలో ఒక్కసారిగా గుబూలు స్టార్ట్ అయింది. మాగుంట మీడియాతో మాట్లాడుతూ జిల్లాకు వచ్చి దాదాపు 33 సంవత్సరాలు గడిచింది. 1991 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా కూడా పోటీ చేసి మీ అందరి ఆశీర్వాదాలతో వారు గెలిచిన తర్వాత నుంచి బడుగు బీద ప్రజానీకానికి ఏం చేయాలి, మారుమూల ప్రాంతం ఒంగోలు అనేది, ప్రకాశం జిల్లా అనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఆ తపనతోనే ఉండిపోయారు. వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు ఉండటము ఎంపీగా కూడా, ఆ తర్వాత నేను మాగుంట శ్రీనివాసులు కూడా ఎంపీగా ఉండటం అనేది కూడా మీరు చూశారు. ఈ 33 సంవత్సరాల్లో కాలంలో మాగుంట కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చింది ఒంగోలు, ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా ప్రజలతో మమేకమయ్యి ముఖ్యంగా ఎప్పుడు కూడా వారిని ఒక కుటుంబ సభ్యుల్లాగానే, మాకున్న నివాసాలు మెడ్రాస్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, నెల్లూరులో ఉన్న, ఢిల్లీలో వచ్చినా కూడా ఒంగోలు వారు వచ్చారని అంటేనే ఒక మంచి ఆప్యాయతతో కూడా చూడటం అనేది అలవాటు చేసుకున్నారు. ఇవన్నీ కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గారు మాకు నేర్పించినది. ఆయన అడుగుజాడల్లో నడుచుకునే విధంగానే ఇన్ని సంవత్సరాలు కూడా మేము ప్రకాశం జిల్లా వాసులతో కూడా మమేకమయ్యి, మా ఇంటికి వచ్చిన వాళ్ళ ప్రకాశం జిల్లా అంటే ఒక అతిథిగా ఎప్పుడు కూడా అనుకో, ఒక కుటుంబ సభ్యుడిగానే వారిని కూడా చూసుకొని ధైర్యంగా మా ఇంటికి ఇప్పుడు ఒంగోలులో వచ్చినా ఇంకెక్కడికి వచ్చినా కూడా నేరుగా వంటిళ్ళకి వెళ్ళి వారు అక్కడ కాఫీ తాగటమో లేకపోతే భోజనం చేయటం అనే ఒక స్వతంత్రం ఏర్పడిపోయింది. ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న మనం ప్రకాశం జిల్లా వాసులందరికీ, మాగుంట కుటుంబం వారందరికీ కూడా ఈ 33 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మాగుంట కుటుంబం 8 సార్లు పార్లమెంటుకి పోటీ చేయటము, 2 సార్లు అసెంబ్లీకి చేయటము, ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయటం కూడా జరిగింది. 11 పర్యాయాలు ఇక్కడంతా కూడా ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ కూడా జరిగింది. అందుకే ఇక్కడ ఉన్న వారందరూ కూడా పెద్దలైనా చిన్నవాళ్ళైనా కూడా మాగుంట కుటుంబాన్ని ఇంటికి అనేది బీదతనంలో ఉన్నవాడు వచ్చినా కూడా, ధనికుడు వచ్చినా కూడా ఒకటే విధమైన ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉంటుందనేది అందరూ కూడా భావిస్తూ ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు. అన్న మాగుంట అంటే ఒక బ్రాండ్, అది ప్రకాశం జిల్లాలోనే ఆ విధంగా ఏర్పడిపోయింది అనేది. అటువంటి మమేకమైన వాతావరణంలో ఇప్పుడు మేము గడిపినప్పుడు ఒకటే మాగుంట కుటుంబానికి ఉన్నది, కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మగౌరవం. ఈగో లేదు, వీ డోంట్ హ్యావ్ ఈగో, వీ గాట్ లాట్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే అహం లేదు, ఆత్మగౌరవం ఎప్పుడు కూడా ఉంటుంది. ఒక రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకునేది ఏముంటుంది, గౌరవం. మా ఇంటికి వచ్చినప్పుడు ఆ గౌరవం ఇస్తుంటేనే అందరూ కూడా సంతోషంగా రాగలుగుతారు ఉన్నప్పుడు కూడా. అటువంటి గౌరవం కొరకే ఏంటంటే మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా గడుపుతూ ఉండింది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలకి వారు కూడా చెప్పటం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో మాగుంట కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నది. మా వదినమ్మ గారు పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ కూడా పోటీ చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాం. ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తున్నాం. ఈరోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏదైనా కూడా. అంటే ఎటువంటి సమస్యల్లో ఇదికైనా మా విధంగా మాగుంట కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే, ఇది ఆత్మగౌరవం సంబంధించింది. రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనే దృష్టిలోనే
కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది. అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరికీ కూడా ఒక విధంగా ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట కుటుంబంకి అందింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకి, జెడ్పీటీసీ మెంబర్లకి, ఎంపీపీలకి, సర్పంచ్లకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి, పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మాగుంట కుటుంబం ఎంతో బాధాకరంతో కూడా తెలపటం ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు. ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది. బాధాకరమైన విషయం ఇది. అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈరోజు వచ్చాను, కనపడ్డాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మళ్ళా చెప్తాం. మళ్ళా అది మళ్ళా దాని గురించి ఒక చర్చ, ఒక ప్రెస్ మీట్ ఉంటుంది. ఈరోజు ప్రస్తుతం ఏంటంటే రాజీనామా విషయం. పార్టీకి సభ్యత్వం అందరూ కూడా ఎంపీ పదవి అయిపోయింది. ఇప్పుడు ఎంపీ పదవి అనేది మొన్న పార్లమెంట్ సమావేశాలు అనేది జరిగినప్పుడే శానిటైజ్ చేసేసారు. ఈరోజు ఊరికే కాగితం ఇవ్వటం అంతే, మీ తృప్తి కొరకు మా తృప్తి కొరకు, అంతేగాని పార్లమెంట్ అనేది ఆ 17th లోక్సభ అనేది అది